తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలయ్య సుదీర్ఘ నట ప్రస్థానానికి గుర్తుగా ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమాకు అవసరమైనప్పుడు మాత్రమే సాంకేతికతను ఉపయోగించాలి, కానీ పూర్తిగా సాంకేతికత మీదే ఆధారపడిన వారిని నేను హీరోలుగా పరిగణించను. చాలామంది హీరోలు గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు సెట్స్కు కూడా రావడం లేదు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో సాంకేతికత పెరిగింది. అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నేను 50 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. నాకు సినిమాపై పరిజ్ఞానం ఉంది. వారసత్వమే నన్ను నిలబెట్టింది. అదే నాకు గర్వకారణం. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వాడేవారంతా డూప్లికేట్ హీరోలు, అందుకే నేను ఒరిజినల్, వారంతా డూప్లికేట్ అని బాలయ్య వ్యాఖ్యానించారు. చాలామంది యువ హీరోలు ఇప్పుడు గ్రీన్ మ్యాట్పై పని కానిచ్చేస్తున్నారు. అంతేకాదు, పెద్దగా కష్టపడటం లేదు. షూటింగ్స్కు కూడా హాజరు కావడం లేదు. సెట్స్కు అసలే రారు. ఇవన్నీ ఏ హీరోల గురించి అనేది ఆయా హీరోలకు అర్థమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొందరు వీటికి మద్దతిస్తుంటే మరికొందరు మాత్రం తమ హీరోలనే అన్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి దారి